వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సేదతీరుతున్న సమయంలో నలుగురు బ్రహ్మకుమారులు విష్ణుమూర్తి దర్శనం కోసమని వైకుంఠం వెళ్తారు. కానీ అక్కడ వైకుంఠ ద్వారపాలకులుగా జయ విజయులనే ఇద్దరు విష్ణుమూర్తి పరమభక్తులు ఉంటారు. వాళ్ళు మహావిష్ణువు సేదతీరుతున్నాడని తనని ఇప్పుడు కలవడానికి వీల్లేదని బ్రహ్మకుమారులను అడ్డగిస్తారు. దానికి బ్రహ్మకుమారులు తీవ్రంగా ఆగ్రహించి మీరు ఇరువురు బ్రహ్మకుమారులమైన మమ్మల్ని విష్ణుమూర్తి దర్శనమునకు అడ్డుపడ్డారు. కనుక మీరు ఆ విష్ణు భగవానుడికి దూరంగా ఈ భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారని శపిస్తారు. దానికి భయపడిన జయ విజయులు పరిగెత్తుకుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి జరిగిందంతా వివరిస్తారు. ఎలాగైనా మమ్మల్ని శాప విముక్తులని చేయమని వేడుకుంటారు ఆ విష్ణు భగవానుడికి. దానికి విష్ణు భగవానుడు ఆ బ్రహ్మకుమారులు ఇచ్చిన శాపం నుండి విముక్తులను చేయడం అసంభవమని, కానీ దానికి కొంత ఉపశమనంగా 2 మార్గాలను సూచిస్తాడు. వీటిలో మొదటిది విష్ణు భక్తులుగా భూలోకంలో 7 జన్మలు తీసుకోవడం, మరోటి విష్ణుమూర్తి విరోధులుగా రాక్షసులుగా భూమిపై 3 జన్మలు తీసుకోవడం. వీటిలో ఏదో ఒకటి ఎంచుకొని దాన్ని అనుభవించాక తిరిగి వైకుంఠం వచ్చి వారి స్థానాల్లో యథావిధిగా మళ్ళీ ఉండవచ్చని చెప్తాడు. దానికి జయ విజయులు విష్ణుమూర్తికి దూరంగా 7 జన్మలు భక్తులుగా ఉండడం కంటే 3 జన్మలు శత్రువులుగా ఉండడం మంచిది అనుకొని 3 జన్మల తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి సన్నిధికి రావచ్చని, విష్ణుమూర్తికి శత్రువులుగా 3 జన్మలు ఉంటామని చెప్తారు. ఇలా జయ విజయులు సత్యయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా, తర్వాత త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్రుడు, ఆ దంతవక్రుడినే కంసుడు అని కానీ కొన్ని పురాణాలు చెప్తాయి, అలా జన్మిస్తారు. అలా విష్ణు విరోధులుగా 3 జన్మలు జన్మిస్తారు. ఇలా వీళ్ళు విష్ణు శత్రువులుగా జన్మించిన ప్రతిసారి విష్ణుమూర్తి కూడా వీళ్ళని సంహరించడానికి అవతారాలు ఎత్తవలసి వస్తుంది. ఇలా జన్మించిన హిరణ్యాక్షుడిని సంహరించడానికి ఎత్తిన అవతారమే దశావతారాల్లో 3వదైన వారాహ అవతారం. జయ విజయులు జన్మించిన ప్రతిసారి వీరి శక్తి తగ్గుతూ వస్తుంది. వారు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా జన్మించినప్పుడు భూలోకాన్ని మొత్తం వారి గుప్పెట్లో పెట్టుకొని పాలించేవాళ్ళు. వీరిని చంపడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారాలు ఎత్తవలసి వస్తుంది. అప్పుడు దాని తర్వాత రావణాసురుడు కుంభకర్ణులుగా జన్మించినప్పుడు ఒక ప్రాంతాన్ని మాత్రమే పాలించగలిగాడు. వీరిద్దరు కూడా శ్రీరాముడి చేతిలో చనిపోతారు. ఈ 2 జన్మల్లో కేవలం శ్రీ మహావిష్ణువు వీరిని చంపడానికే అవతరిస్తాడు. తర్వాత శిశుపాలుడు దంతవక్రుడు అంటే కంసుడు, వీరిని శ్రీకృష్ణుడు చంపుతాడు. కానీ వీరిని చంపుతందుకు మాత్రమే శ్రీకృష్ణుడు అవతరించలేదు. ఇక హిరణ్యాక్షుడు ఎలా జన్మించాడు, వారాహ అవతారం ఎలా జరిగింది అనే అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. భూలోకంలో కశ్యప మహర్షి అనే మహర్షి ఉండేవాడు. అతనికి దితి అదితి అనే 2 భార్యలు ఉండేవారు. ఒకరోజు కశ్యప మహర్షి ధ్యానంలో ఉండగా తన భార్య దితికి విపరీతంగా కామ కోరికలు కలుగుతాయి. తను కశ్యప మహర్షి దగ్గరకు వచ్చి తన ధ్యానంను భగ్నం చేసి శృంగారానికి ప్రేరేపిస్తుంది. దానికి కశ్యప మహర్షి అసుర సంధ్య వేళ భూత ప్రేత రాక్షస పిశాచాలు సంచరిస్తాయి. ఈ సమయంలో శృంగారం చేస్తే పుట్టబోయే పిల్లలకు వాటి ప్రభావం ఉంటుంది, కావున ఇప్పుడు వద్దు అంటాడు. కానీ దితి మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా కశ్యప మహర్షితో శృంగారం చేస్తుంది. దీని ఫలితంగా కశ్యప మహర్షి దితిలకు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులని 2 రాక్షసులు పుడతారు. వీళ్ళు పుట్టగానే ముల్లోకాల్లో తెలియని భయం ఒకటి ఏర్పడుతుంది. ఈ అసుర సోదరులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ముల్లోకాలను తన ఆధీనంలో తెచ్చుకోవాలని చూస్తాడు. ఇప్పటికే భూమండలాన్ని అంతటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. తానే భగవంతుడిని, ఎవరైనా సరే తన నామస్మరణే జపించాలని, కాదన్న వారిని హింసించి చంపేవాడు. ముల్లోకాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని హిరణ్యాక్షుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. బ్రహ్మదేవుడు దాన్ని తనకు ప్రత్యక్షమై వరంగనిస్తే అంతే సంగతిని దేవతలు భయపడి తన తపస్సు భగ్నం చేయాలని చూస్తారు. కానీ తను మాత్రం కొంచెం కూడా భగ్నం కాకుండా కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పిస్తాడు. దానికి బ్రహ్మ మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. దానికి హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా ఇవ్వమని కోరుకుంటాడు. బ్రహ్మ అమరత్వాన్ని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్తాడు. అమరత్వాన్ని ఇవ్వనని చెప్పేసరికి హిరణ్యాక్షుడిగా నాకు మనిషి చేతిలో గాని, దైవం చేతిలో గాని, మృగం చేతిలో గాని అని భూమి మీద ఉన్న జంతువులు ఒక్కొక్కటి అన్నిటి పేరు చెప్పి వాటి దేని చేతిలో మరణం సంభవించకూడదని కోరుకుంటాడు. దానికి బ్రహ్మ సరే అని తదాస్తని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. హిరణ్యాక్షుడు తనని ఎవరు ఏం చేయలేరు అనే గర్వంతో ముల్లోకాలని గడగడలాడిస్తాడు. దేవతలపై దండయాత్ర చేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దేవతల భయంతో విష్ణు దగ్గరకు పరుగులు పెడతారు. హిరణ్యాక్షుడు ఈ లోకంలో తనని ఎదిరించేవాడు, ఓడించగల సత్తా వాడు ఎవ్వరు లేడనుకొని విర్రవీగుతుంటాడు. నారద మహర్షి వచ్చి హిరణ్యాక్షుడితో నిన్ను ఓడించగల సత్తా ఆ విష్ణు భగవానుడికి ఉంది, దమ్ముంటే అతనితో పోటీపడి తెలుసుకో అని చెప్తాడు. ఇప్పుడు హిరణ్యాక్షుడు విష్ణు భగవానుడి కోసం వెతకడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తిని ఓడించాడనుకో ఇక అతనికంటే బలవంతుడు ఎవ్వరు లేడని ఇక విష్ణుమూర్తి కోసం వెతకడం మొదలు పెడతాడు. ఇక్కడ కనపడకపోయేసరికి భూమిని పాతాళం కింద ఉన్న సముద్ర గర్భంలో దాస్తే ఎలాగైనా అనే వస్తాడని భూమిని సముద్ర గర్భంలో దాస్తాడు. దాంతో భూమి ఇంకా మిగిలిన దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని బ్రహ్మను వేడుకుంటారు. ఇప్పుడే బ్రహ్మ ముక్కులోంచి ఒక వింత జీవి బయటకు వస్తుంది. అది అంచలంచలుగా పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచం నిండుతుంది. ఇప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చింది ఎవరో కాదు, పక్కా అది విష్ణు భగవానుడి అవతారమైన ఆదివరాహం అని పూజిస్తారు. ఇక ఇప్పుడు వరాహ స్వామి పాతాళం కింద ఉన్న సముద్ర గర్భంలో భూమిని తన దంత కూరల పైన తీసుకొస్తుంటే హిరణ్యాక్షుడు అడ్డుపడి వరాహ స్వామితో విపరీతమైన యుద్ధం
చేస్తుంటాడు. ఇక ఇద్దరి మధ్య దాదాపు ఒక 1000 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. తర్వాత ఇక వారాహస్వామి అవతారంలో ఉన్నది విష్ణు భగవానుడు కాబట్టి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. తనను చంపిన తర్వాత భూమిని యథావిధిగా తన స్థానంలో ఉంచుతాడు. అందుకు గాను భూదేవి వరాహస్వామిని పూజించి తనని వివాహం చేసుకొని ఇక్కడే ఉండమని, రాబోయే కాలంలో అధమం పెరుగుతుంది కాబట్టి ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేయమని కోరుతుంది. దానికి ఆయన ఒప్పుకొని భూదేవిని వివాహం చేసుకుని వెంకటాద్రి అనే కొండ మీద కొలువు తీరుతాడు. ఆ వెంకటాద్రి అనే కొండే నేటి తిరుమల కొండ. ఈ తిరుమల కొండకి వెంకటేశ్వర స్వామి రాకన్నా ముందే కొన్ని కోట్ల సంవత్సరాల ముందు వరాహస్వామి వచ్చాడు. ఇలా విష్ణు భగవానుడు వరాహస్వామిగా అవతరించి ధర్మరక్షణ దుష్ట శిక్షణ పూర్తి చేస్తాడు. ఇదే యుగంలో విష్ణు భగవానుడు హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్యకశిపుడిని సంహరించడానికి మరో అవతారం ఎత్తుతాడు. అది ఏ అవతారం అనేది మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి వీడియో మేబీ ఈ వారంలో అప్లోడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి. సో దిస్ ఈజ్ అశ్విన్ సైనింగ్ ఆఫ్. బాయ్.